హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పండి మేడం మీరు అనేసి మీరు అడిగారు. మీ గురించే నేను ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ నేను ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ వీడియో చేసిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, పైన ఐకాన్ మీద వస్తుంది. నెక్స్ట్ థింగ్, ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ వరకు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రీవియస్గా అడుగుతున్న క్వశ్చన్స్, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇప్పటి వరకు అడిగినవి, ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, పైన ఐకాన్ మీద వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము అసలు లిమిట్ టెస్ట్ అంటే ఏంది అనేసి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు లిమిట్ టెస్ట్ మెయిన్ డెఫినేషన్ ఏంది, ఏ విధంగా ఉంటుంది అనేసి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అన్నీ నేను ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ క్లాసులు 1 by 1 డిస్కస్ చేస్తా. అన్ని లిమిట్ టెస్ట్ల గురించి కూడా నేను క్లాసులు చెప్తా, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. నేను వచ్చేసి చెట్వాల్ బుక్ ఫాలో అవుతున్నా. చెట్వాల్ బుక్లోనే చూసి నేను చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే చెట్వాల్ బుక్ ఫాలో అవ్వండి. అసలు లిమిట్ టెస్ట్ అంటే క్వాంటిటీకి క్వాలిటీకి చాలా డిఫరెన్సెస్ ఉంటుందండి. క్వాలిటీ అది ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేసి, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అనేసి, క్వాలిటీ అంటేనేమో ఏ విధంగా ఎంత క్వాలిటీ ఉంది అనేసి, క్వాంటిటీ ఎంత బల్క్ ఇంతనా క్వాంటిటీ అనేసి. అది లిమిట్ టెస్ట్ ఆర్ క్వాంటిటేటివ్, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అని. లిమిట్ టెస్ట్ ఆర్ క్వాంటిటేటివ్ ఆర్ సెమీ క్వాంటిటేటివ్ టెస్ట్ డిజైన్, సెమీ క్వాంటిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ టెస్ట్ డిజైన్ టు ఐడెంటిఫై ఆర్ కంట్రోల్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టెన్స్. ఒక టెస్ట్ మనం డిజైన్ చేసినప్పుడు లిమిట్ టెస్ట్ని ఆ డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ చేయాలి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఇంప్యూరిటీస్, అంటే ఆల్మోస్ట్ అన్ని ఇంప్యూరిటీస్ కంట్రోల్ చేసి లిటిల్ బిట్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము టీ చేసుకున్నప్పుడు టీ చెన్నీలో మనం ఏం చేస్తాము, టీని మనము ఫిల్టర్ చేసినప్పుడు మనకు టీ కప్పులో పోసినప్పుడు లాస్ట్కు సమ్ టైమ్స్, ఎవ్రీ టైం కాదు, సమ్ టైమ్స్ మనకు టీ కప్పులో చిన్న టీ పౌడర్ పార్టికల్స్ ఉంటాయా లేదు, చాలా వరకు అబ్జర్వ్ చేయరు కానీ సమ్ టైమ్స్ ఉంటాయి. మనం లాస్ట్ కొంచెం సార్లు చేసినప్పుడు అది డస్ట్ మనకు లోపల సెడిమెంటేజ్ కిందన అయిపోతుంటుంది. అట్లా సమ్ టైమ్స్ ఇంప్యూరిటీస్ ఆర్ హ్యాపెన్, కాకపోతే ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉండకూడదు. ఇంప్యూరిటీస్ ఆర్ ఇన్ ద సబ్స్టెన్స్, సమ్ టైమ్స్ అట్లా ఉంటాయి. అన్నిసార్లు అట్లా టీ పౌడర్ అనేది మన టీ చెన్నీలో రాదు, కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అన్నమాట. లిమిట్ అంటే సర్టెన్ టైమ్స్. టెస్ట్ అంటే మనము ఎగ్జామ్ చేయడం, అది మనం చేసిన ప్రోడక్ట్ ఇన్వెస్టిగేట్ చేయడం అన్నమాట. ఒక ట్యాబ్లెట్ ప్రిపేర్ చేసినప్పుడు టెస్ట్ చేస్తామా లేదా, అన్ని సబ్స్టెన్స్ మనకు ఈక్వల్గానే ఉన్నాయా, ఇది వర్కింగా లేదా అని టెస్ట్ చేస్తాం కదా, ఆ విధంగానే అనమాట. అది ఇట్ ఈస్ బేసికలీ ఇన్వాల్వ్ ద స్మాల్ కంపెనీస్ ఆఫ్ టర్బిడిటీ ఆర్ కలర్ విచ్ ఫిక్స్ ద స్టాండర్డ్స్. మనం ఆ ప్రోడక్ట్ ప్రిపేర్ చేసినప్పుడు దానికి ఉన్న కలర్ని బట్టి, దానికి ఉన్న టర్బిడిటీని బట్టి, అంటే మనం టెస్ట్ స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటాము. టెస్ట్ సొల్యూషను ఎక్కువగా ఇంప్యూరిటీస్ ఉంటే అది అనేది ఫెయిల్ అవుతుంది. స్టాండర్డ్ సొల్యూషన్లో ఎక్కువ అంతగా ఉన్నా పర్లేదు కానీ టెస్ట్ సొల్యూషన్లో ఉంటే అది ప్రోడక్ట్ అనేది ఫెయిల్ అయినట్లే. మనము లిమిట్ టెస్ట్లో మనం ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తామంటే, మనము ఏ ప్రోడక్ట్స్ అన్నారు, ఏ అపారేటర్స్ యూజ్ చేస్తాం అంటే నెస్లే సిలిండరు, పిప్పేటు, మన నెస్లే సిలిండర్ ఇంత పెద్దగా ఉంటుంది, మనం ఎంత క్వాంటిటీ అనేది ట్యూబ్స్ యూజ్ చేస్తాము, అవి యూజ్ చేస్తాము. మెయిన్లీ మన లిమిట్ టెస్ట్ ఏవే లిమిట్ టెస్ట్లు ఉంటాయంటే క్లోరైడ్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది, హెవీ మెటల్స్ ఉంటుంది, లెడ్ ఉంటుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్, లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్, లిమిట్ టెస్ట్ ఫర్
ఐరన్. ఇవి అనేది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. లిమిట్ టెస్ట్ అంటే ఏం లేదండి. లిమిట్ టెస్ట్ ఆర్ ద క్వాంటిటేటివ్ ఆర్ సెమీ క్వాంటిటేటివ్ టెస్ట్ టు డిజైన్ ఇన్ ద ఐడెంటిటీ ఆర్ కంట్రోల్ ద స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ ప్రజెన్స్ ఇన్ ద సబ్స్టెన్స్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ లిమిట్ అంటే ఏంటంటే సర్టెన్. టెస్ట్ అంటే ఏంటంటే టు ఎగ్జామిన్. దీంట్లో ఇట్ బేసికలీ ఇన్వాల్వ్ సమ్ స్మాల్ కంపెనీ ఆఫ్ టర్బిడిటీ ఆర్ కలర్ విత్ ఫిక్స్డ్ స్టాండర్డ్స్. కలరు టర్బిడిటీ ఇన్వాల్వ్ అవుతుంది, మనం ఏ అపరేటర్స్ యూజ్ చేస్తాము అనేసి. నెక్స్ట్ వీడియోలో ఇంప్యూరిటీస్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంపల్సరీ ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ క్లాసెస్ చెప్తున్నాను, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. క్లాసెస్ చూసి నెంబడే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్జెక్ట్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి మాట్లాడుకుందాం. ఎవ్రీ సండే మనకు లైవ్ ఉంటుంది 8 o'clock, ఈవినింగ్ 8 o'clock. ఆ టైంకు మీరు లైవ్లో వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.